ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కమిషన్. అయినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ వాళ్ళ డైరెక్షన్ లో ఇక్కడ రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి కుట్ర. కాళేశ్వరం కట్టి కేసీఆర్ గారు ఒక దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి, దేశంలోనే ఒక రైతుకు అండగా నిలబడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే రైతులకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు. కాబట్టి ఇట్లాంటి కేసీఆర్ గారి మీద రాజకీయ కక్షతోటే తను నిజానికి ఓటుకు నోటుకు దొంగగా నిలువున పట్ట పగలు దొరికినటువంటి దొంగ కాబట్టి ఆ రోజు జైలుకు పోయిండు. కాబట్టి ఆ రోజు తన మీద ఉన్నటువంటి మచ్చను రూపుమాపుకోవడం కోసం, అప్పుడు ఉన్నటువంటి కక్షను తీర్చుకోవడం కోసమే ఈరోజు కేసీఆర్ గారు లాంటి ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక మహానేతను ఈరోజు ఏదో రకంగా కాళేశ్వరం తోటి ఇరికించి తనను ప్రజల ముందు పలుచన చేయాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి పలుతున్నటువంటి కుట్ర. కాబట్టి ఈ కుట్రలో ఎన్ని రోజులు కూడా నిలబడడం, ఒక రేవంత్ రెడ్డి చేస్తున్నంత మాత్రాన తెలంగాణ సమాజమే కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఈ రోజు కేసీఆర్ గారికి అండగా ఉంటాడు. ఒక పాట వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నారు. వద్దురా నాయన, వద్దురా అరచల్, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన. ఇట్లాంటి రేవంత్ రెడ్డి పాలనను మళ్ళొక్కసారి ఎండగడు. కేసీఆర్ గురించి కేసీఆర్ గురించి అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర బోధమా, కేసీఆర్ జాతర బోధమా, భలే చెప్పకు సంచి చేతుల జెండా జాతర బోధమా, కేసీఆర్ జాతర బోధమా, అరే చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా, చెప్పకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. ఇవాళ కేసీఆర్ గారికి మద్దతుగా, చాలా స్వచ్ఛందంగా కేసీఆర్ గారికి మద్దతుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎవరి అంతటా వాళ్ళే బస్ ఛార్జీలు పెట్టుకొని, బైకులు వేసుకొని, కార్లు వేసుకొని, సర్ది కట్టుకొని ఈ రోజు పార్టీలకు అతీతంగా, ప్రజా సంఘాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈరోజు కేసీఆర్ గారికి మద్దతుగా నిలబడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.